మస్తాన్ సాయి శేఖర్ మధ్య ఉండే కాన్వర్జేషన్ అవును ఎలా లీక్ అయి ఉంటుంది? తల్లదన్నే వాడు ఉంటే వాళ్ళంతన్నే వాడు ఇంకొకడు ఉంటాడు అని అంటారు. ఇక్కడ నిజంగానే ఐ ఫీల్ బ్యాడ్ అండి. అంటే బంధాలు ఎందుకు విడిపోయాయి, లావణ్య రాజ్ తరుణ్ ఎందుకు విడిపోయారు, ఎక్కడ వచ్చింది వాళ్ళకి చెడింది, ఎవరిది తప్పో పక్కన పెడితే విడిపోవడం రివెంజ్ తత్వంతో విడిపోతున్నారు. చాలా బాగా చెప్పారు. అప్పటిదాకా బేబీ బేబీ డార్లింగ్స్ ఉన్నవాళ్ళు మస్తాన్ సాయికి ఇతర అమ్మాయిలతో అనుబంధం ఉండడమో లేకపోతే ఒక విధమైన సంబంధాలు ఉండడమో, ఆ టైంలో మస్తాన్ సాయి తోటి ఎమోషనల్ కొంచెం వీక్ ఉన్న టైంలో ఈయనకి అటాచ్ అయిపోయింది ఆ అమ్మాయి. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ 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 అన్నట్టు. దానికంటే మీకు పెనం మీదకి వెళ్ళి హార్డ్ డిస్క్ తరది డిలీట్ చేసుకుందామని చూస్తే వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఈ మధ్యకాలంలో బంధాలు ఎలా అయిపోయాయంటే మామూలుగా ఒక ఫోన్ కాల్ మాట్లాడాలంటే అందరూ భయపడి చేస్తారు. కారణం ఏంటంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరిని రికార్డ్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. తాజాగా ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూ తర్వాత మస్తాన్ సాయి శేఖర్ భాషకి మధ్య జరిగిన ఒక ఫోన్ కాన్వర్జేషన్ లీక్ అయిన విషయం అందరికీ తెలుసు. మస్తాన్ సాయి దగ్గర ఏదో హార్డ్ డిస్క్ ఉంది. ఆ హార్డ్ డిస్క్లోంచి బోల్డ్ అని వీడియోలు బయటపడ్డాయి. అశ్లీల వీడియోలు, అమ్మాయిలతో ఉన్న వీడియోలు ఇవన్నీ బయటపడ్డాయని చెప్పి కూడా మనకు వార్తలు వస్తున్న తరుణంలో అసలు ఎక్కడ పొరపాటు జరుగుతోంది, ఎందుకు ఈ సైకిల్ చైన్ ఇలా రిపీట్ అవుతూ పోతోంది, మరి ఎవరి తప్పు ఎక్కడుంది? మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ ఆల్సో యాక్టివిస్ట్ అండ్ కౌన్సిలర్ మైనంపల్లి రజిత గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. ఆవిడ పర్స్పెక్టివ్ ఏంటో తెలుసుకుందాం. రజిత గారు, సో నిజంగానే కరెక్టే కదా మాట్లాడాలి ఫోన్లో అంటే భయపడుతున్నాం అందరం? వర్డ్ అంటే ఫస్ట్ అసలు మీరు స్టార్ట్ చేయడమే అబ్సల్యూట్లీ రైట్. బంధాల మీద విలువలు లేకపోవడం, ఫోన్ కాల్ ఎవరితో అసలు ఓపెన్గా ఏదైనా డిస్కస్ చెయ్యాలి, ప్రేమించిన వ్యక్తినైనా పెళ్లి చేసుకున్న వ్యక్తితోటైనా ఏదైనా మాట్లాడాలి, ఎలా అయినా కొంచెం రొమాంటిక్గా బిహేవ్ చేయాలన్నా భయపడాల్సిన టైం అయితే కనిపిస్తుంది మనకి మీడియాలో ఇప్పుడు చూసిన దాన్ని బట్టి. కరెక్ట్. సో మరి ఈ విషయంలో ఎన్ని ఫోన్ కాల్స్ ఎవరు లీక్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మస్తాన్ సాయి శేఖర్ మధ్య ఉండే కాన్వర్జేషన్ అవును ఎలా లీక్ అయి ఉంటుంది? మీకు తల్లదన్నే వాడు ఉంటే వాళ్ళంతన్నే వాడు ఇంకొకడు ఉంటాడు అని అంటారు. ఇప్పుడు ఎక్కడ ఏమైందంటే ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఎవ్రీథింగ్ ఒక పర్సన్ గురించి కొంచెం లీక్ అయ్యి వీక్నెస్లు, అందుకే ఎవరి దగ్గర మన పర్సనల్ వీక్నెస్లు కానీ మన పర్సనాలిటీని కానీ డిస్క్లోజ్ చేయొద్దు అనేది మనం అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చెప్తుంటాం. సో వీళ్ళ క్లోజ్ దగ్గర కూర్చున్నప్పుడు సోషలైజింగ్గా ఇలాగే మాట్లాడతారు కదా. కరెక్ట్. ఒరే అని ఇట్లా మాట్లాడారంటే వాడికి ఒక మసాలా టాపిక్ దొరికింది. సో ప్రతి ఒక్కళ్ళకి ఈజీ మనీ అని చెప్పొచ్చు. ఎందుకు ఈ వీడియోస్, ఇప్పుడు మనం అశ్లీల వీడియోలు అన్నారు, ఈ వీడియోస్ని బట్టి అయినా ఆడియో కాల్ని బట్టి మనీ వసూలు చేయడం అనేది మనము వేణుస్వామి దగ్గర నుండి కూడా చూస్తున్నాం. అంటే లైక్ ఎక్కడ చూసినా ఒక బ్లాక్మెయిల్ తత్వం. ఈరోజు మనకి అంటే ఆ పార్ట్ అంటే మనం కొంచెం సైడ్ ట్రాక్లో చెప్పిన ఒక ఫోన్ కాల్ చేసి మన మనీని ఇట్లా అదో పెద్ద స్కామ్గా మనకి పోలీస్ అందరు కూడా మనకు చేస్తున్నారు. ఒక ఫోన్ ఎత్తావంటే నీ డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి. అవును. అసలు ఎలా బ్రతకడము? సోషల్ మీడియా అంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు పాజిటివ్గా వాడకుండా పాజిటివ్గా వాడితే కొంచెం కష్టపడితే కూడా అంతే మనీ చేయొచ్చు స్వప్న గారు. అవును. కానీ నెగటివ్ని చూస్ చేసుకోవడం అనేది దౌర్భాగ్యం. కానీ ఇక్కడ సింపుల్ టెక్నికల్ క్వశ్చన్ అండి. మస్తాన్ సాయి శేఖర్ భాష మాట్లాడుకుంటుంటే ఒకవేళ మస్తాన్ సాయి ఈ ఆడియో లీక్ చేసుంటే ఇద్దరు బయటపడుతుందిగా కాదు, ఒకవేళ ఇతనే లీక్ చేస్తుంటే ఇటు శేఖర్ భాషని ఫ్రేమ్ చేయడానికి అతను పెట్టారని అర్థమైపోతుంది. ఎవరైనా ఎందుకు రికార్డ్ చేస్తారా ఫోన్ కాల్? మామూలుగా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఎందుకు రికార్డ్ చేసుకుంటాం కదా. ఈ వీళ్ళిద్దరు కాకుండా మూడో మనిషి కనుక దీన్ని రికార్డ్ చేస్తుంటే మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే పోలీసులు ట్యాప్ చేశారా? పోలీసులు ట్యాప్ చేశారు అంటే ఆబ్వియస్లీ వీళ్ళది ఎప్పుడు ఒక కాన్స్పైరసీ ఉంది అనేది అయితే అర్థమైంది. బ్యాక్ ఎండ్లో చూస్తే పెద్ద ఇష్యూ అయింది. ఎప్పుడు లావణ్య రాజ్ తరుణ్ అయినప్పుడు ఆవిడ చాలా అగ్రెసివ్ అవ్వడం, ఆమె పర్సనాలిటీ బయటపడడం, అబ్యూజివ్ లాంగ్వేజ్ బీయింగ్ అన్న ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళు కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, అంటే మరీ నేలబారు లాగా కిందకు వచ్చేసి మాట్లాడడం, ఇవన్నీ జరిగినప్పుడు నాట్ ఓన్లీ పోలీస్ అని నేను అనను, కాకపోతే ఎవరో ఈ ఒక కండిషన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసి మీడియా ఆల్సో హ్యావ్ దట్ ఐజ్ ఆల్వేస్. కరెక్ట్. మీడియా ఆల్వేస్ హ్యాస్. ఇంతకుముందు మీడియా ఖచ్చితంగా గూఢాచారిగా పనిచేసింది. ఎందుకు
చెత్త పనులో లేకపోతే స్కామ్లో స్కీములో బయట పెట్టడానికి మీడియా హ్యాస్ దట్ లిబర్టీ. బట్ యూ డోంట్ హ్యావ్ ది యాక్సెస్ టు సంబడీస్ మొబైల్ కదండి. ఇప్పుడే మీరు భలే చెప్తున్నారు. ఇంకా అక్కడెక్కడ ఉన్నామండి మనము. ఇప్పుడు ఒక క్షణంలో ఏం కావాలంటే ఎవరి వాట్సాప్ చాట్ తీయాలన్నా తీయొచ్చు. అంత యాక్సెస్ ఎలా పెరిగింది అని అర్థం కావట్లేదు. నా దగ్గరికి కౌన్సిలింగ్ ఒక పెద్ద ప్రముఖులు వచ్చారు, అంటే లైక్ ఆల్మోస్ట్ ఎంపీ అట్లా కంటెస్ట్ చేస్తామా. వాళ్ళ దాంట్లో చాలా మంచి రిలేషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఒక లేడీకి ఎఫ్ఐఆర్ ఏదో చాలా ఇష్యూ అవుతుంది. ఆ వాట్సాప్ చాట్ తీయడానికి ఆయనకు అంత కష్టమైందని చెప్తే నేను షాక్ అయ్యా. ఇక్కడ చూస్తే వేరే వాళ్ళు ఏదో కొట్టి ఏదో చేస్తే వాట్సాప్ చాట్ ఈజీగా తీయొచ్చని భర్తలు భార్యలది తీసేసి విడాకులు ఇచ్చుకోవడం లేకపోతే ప్రూవ్ చేసుకోవడం గొడవలు అవుతున్నాయి కదా. అవును. సో ఇది ఏంటంటే బ్యాక్ ఎండ్ ఎవరైతే టీమ్స్ ఉంటారో అక్కడ కరప్షన్ ఉండటం. కరెక్ట్. ఇక్కడ నిజంగానే ఐ ఫీల్ బ్యాడ్ అండి. అంటే బంధాలు ఎందుకు విడిపోయాయి, లావణ్య రాజ్ తరుణ్ ఎందుకు విడిపోయారు, ఎక్కడొచ్చింది వాళ్ళకి చెడింది, ఎవరిది తప్పో పక్కన పెడితే విడిపోవడం రివెంజ్ తత్వంతో విడిపోతున్నారు. చాలా బాగా చెప్పారు. అప్పటిదాకా బేబీ డార్లింగ్స్ ఉన్నవాళ్ళు ఒకే అంటే ఎక్కడ వస్తుందంటే అండి, మోస్ట్లీ ఇది జెంట్స్కి వస్తుంది, లేడీస్ కంటే ఎక్కువ. 2 టైప్స్లో. లేడీస్కి ఇంకొక అమ్మాయితో ఇన్ఫిడిలిటీ పెట్టుకుని నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఈమెని ఇగ్నోర్ చేసినప్పుడు షీ విల్ బ్రింగ్ హిమ్ డౌన్. అబ్బాయికి ఆయన చేస్తున్నది తప్పు అని చెప్పడమో లేకపోతే ఆగు నువ్వు ఇలా వేరే అమ్మాయితో చేస్తాను నేను బజార్కి ఇడుస్తాను ఈమె రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆయన ఈమెను రోడ్డు మీదకి తెస్తాడు. అది ఏమన్నా సెల్ఫ్ అబ్సెషన్, సెల్ఫ్ ఐడెంటిటీ, నేను కరెక్ట్, నన్ను ఒక్క మాట ఎక్కడండి మీరు భార్యాభర్తల గొడవ తీసుకున్నా నువ్వు ఏం చేసావు అని భర్తను ఒక మాట అనండి, నిన్ను క్యారెక్టర్ నీ అమ్మ వాళ్ళ క్యారెక్టర్ నుంచి కిందికి దించుతాడు. రైట్. ఇది వాస్తవమా కాదా? అవును. ఎవ్రీ హౌస్ హోల్డ్లో ఇది ఒప్పుకుంటారు. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అసలు పెళ్లి అయిన వాళ్ళకే దిక్కులేని తత్వంలో ఈ లివిన్ లో వచ్చినప్పుడు నువ్వు ఆయన ఎక్కడ గ్యారంటీ ఉంటుంది? అసలు గ్యారంటీ ఉన్న వాటికే గ్యారంటీ లేవని చెప్తుంటే నీకు గ్యారంటీ లేని దాంట్లో నువ్వు హక్కు ఎక్కడ కోరుకుంటావు? సో ఇక్కడ మరి మస్తాన్ సాయికి ఇతర అమ్మాయిలతో అనుబంధం ఉండడమో లేకపోతే ఒక విధమైన సంబంధాలు ఉండడమో ఈ అమ్మాయికి మళ్ళీ ఇక్కడ అక్కడ ఎమోషనల్లీ డిస్టర్బ్ అయిపోయింది. ఆ టైంలో మస్తాన్ సాయి తోటి ఎమోషనల్ కొంచెం వీక్ ఉన్న టైంలో ఈయనకి అటాచ్ అయిపోయింది ఆ అమ్మాయి. దిస్ ఇస్ అ వెరీ కామన్ పాయింట్. ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ 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 అన్నట్టు దానికంటే మీకు పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు కింద పడింది, అక్కడ పోయి పడింది. అయితే అక్కడి నుంచి ఏమైందంటే అప్పటి వరకు ఆయన బాగా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి ఎక్స్ప్లాయిట్ చేసేసారు. అట్లా అయిన టైంలో మళ్ళీ ఆవిడకి తెలిసింది ఇన్ఫిడిలిటీ, ఈయన కూడా ఇట్లాగే వాడే అని. సో ఆబ్వియస్లీ ఒక అమ్మాయిగా చాలా హర్ట్ అయిపోయింది. ఎవరైతే అవుతాం మనం చేసేదో చెత్త పని, ఇంకా మళ్ళీ దాంట్లో కూడా హర్ట్ అవుతాం. అది మనిషి నైజం. ఇప్పుడు నేను ఉన్నాను కానీ నువ్వు నాతో బాగుండవు. ఇప్పుడు నేను మీతో మంచిగా ఉన్నాను, మీరు వాట్ ఎవర్ ద రిలేషన్, నేను మీతో మంచిగా ఉన్నప్పుడు మీరు మంచిగా లేకపోతే హర్ట్ అవుతానా లేదా? సో దాట్ ఈస్ హౌ ఐఎమ్ గివింగ్ మై 100%. వై యూ ఆర్ చీటింగ్ మీ అనే కోపంతో ఆవిడ విడిపోయింది. విడిపోయినప్పుడు దట్ షీ గాట్ టు నో దట్ లైక్ ఈ డిస్క్ ఏదో ఉంది, ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నిన్ను మిస్ అవుతున్నాను రా అని ఒక వీడియో ఒక ఆడియో పంపించారు నాకు, నేను విన్నాను. అందులో చాలా క్లియర్గా both were hitting on each other again టు ప్యాచ్ అప్. ఈవిడ చాలా స్మార్ట్గా నేను వెళ్ళి అది తీసుకురావాలని చాలా హోష్ ఆవాజ్లా వెళ్ళింది. మనోడు ఆ హోష్ ఆవాజ్ కోల్పోయి మా అమ్మాయి నిజంగానే వస్తుంది మళ్ళీ అని చెప్పేసి మంచిగా నేను లేనిది నేను ఉండలేను అది ఇది అని అంటే, అవునరా మిస్ యూ అంటే నీ గుండె నా దగ్గర ఉంది, నా గుండె నీ దగ్గర ఉంది అని చాలా రొమాన్స్ చేసుకొని గుండె పోయి గుండె వచ్చింది అన్నట్టు ఈయన పోయాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉంటుంది కదా. ఇప్పుడు న్యూడ్గా ఇట్లా ఉన్నాయనంటే భయపడి వెళ్ళింది. ఆ హార్డ్ డిస్క్ తనది డిలీట్ చేసుకుందామని చూస్తే చాలా మంది అమ్మాయిలది బయటపడడం అనేది, ఈ అమ్మాయి బోరి ఇంత రచ్చ చేసుకొని ఇంతమందికి విముక్తి కల్పించిందేమో లావణ్య అనిపిస్తుంది. అంటే మీరు అండం ఏంటంటే తనకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంది ఇతనికి వేరే సంబంధాలు ఏర్పడ్డాయని. ముందు ఇన్ ద సెన్స్ ఆవిడ అటాచ్ అయిన తర్వాత, అదే కాదు అటాచ్ అయింది, ఆ తర్వాత ఎక్కడో చెడింది. చెడి కదా మళ్ళీ దీనికి కానీ వీడియోలు ఉన్నట్టు తెలియదు, వీడియోలు వేరే వాళ్ళ ఉన్నట్టు తెలియదు, ఈమెది తెలుసు. ఎప్పుడైతే వదిలేసిపోయిందో ఈమె దాన్ని బెదిరిస్తున్నాడు ఆయన, ఇలా ఉంది అని కొంచెం బ్లాక్మెయిల్ లాగా ఏమైనా చేస్తే దానికి ఆల్వేస్ షీ హ్యాడ్ తెలుస్తుంది కదండి నెగటివ్ ఒక బిహేవియర్. ఇప్పుడు అంత కుట్రపూరితంగా వీడియోలు పెట్టే వ్యక్తి ఇంకో కాపీ చేసి పెట్టుండొచ్చు కదా ఎక్కడో. అది ఇప్పుడు మనకి ఈ కేసుల్లో తెలుస్తుంది, అది అంటే బయటపడుతుందో లేదో. బికాజ్ పాన్ సైట్లకి అమ్మారు అనేది మనకు వినిపిస్తుంది, అతను అలా తీసి పాన్ సైట్స్ కి అమ్మేవాడు. మస్తాన్ సాయి బేసికలీ ఒక హాబిచువల్ క్రిమినల్ సైకో అండ్ అంటే అమ్మాయిలను
ప్లాట్ చేసి వాళ్ళని ఎంగేజ్ చేసి చాలా ఇట్లా వాళ్ళను బట్టలు లేకుండా మ్యానిపులేట్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీడియోలు తీసి వాళ్ళని ఈ అమ్మాయి దురదృష్టం చూడండి ఎలా వెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కుంది పాపం. ఈ అమ్మాయి వాయిస్ ఉంది కాబట్టి బయటపడ్డది స్వప్న గారు. ఈ అమ్మాయి ఇది చెయ్యకపోయి ఉంటే ఆ 100 మందో 50 మందో ఎంత నరకం పడుతుండే. ఇప్పుడు నేను ఇక్కడ లావణ్యని నేను సపోర్ట్ చేయడం లేదు, ఖండించడం లేదండి, నాట్ జడ్జింగ్. బట్ తను వాయిస్ పెట్టుకుని మాట్లాడే ప్రతి ఆడపిల్లని ఏదో ఒక తీసి బట్ట కాల్చి మీరేస్తారు. కరెక్ట్ కరెక్ట్. అది బాధలో విక్టిమ్ గా కనిపిస్తే అందరూ సానుభూతి చూపిస్తారు, ఒక్కళ్ళు పైసాకు పనికిరారు, వేరే సంగతి. బట్ ఎవరైనా గొంతెత్తి పోరాడితే తను క్రిమినల్ మైండ్ తంది, అసలు ఆడలేడీ కాదు ఆడపులి అది ఇది అని పాజిటివ్ గా చెప్తారు, లేదంటే పరమ ఏంటి చాలా మ్యానిపులేటివ్ చాలా ఇది అని చెప్తారు. ఎలా డీల్ చేయాలండి ఇలాంటి సిచ్యువేషన్స్? అది ఇంకా మనం ఎందుకో ముందుకు వెళ్తున్నాం, రాకెట్లు నడుపుతున్నారు ఇది అది అని ఎంత మాట్లాడుకున్నా దౌర్భాగ్యం ఏంటంటే నేను దీన్ని పాజిటివ్ గా నేను ఏదో పెద్ద ఆడవాళ్ళ ఫెమినిస్ట్ గా మాట్లాడట్లేదు. ఇక్కడ చూసే ప్రతి ఒక్క జెంట్స్ కూడా నాకు ఈ 2 వేరియేషన్స్ లో ఆ అమ్మాయి ప్లాన్ చేసి కేరళలో ఒక అమ్మాయి పాయిజన్ పెట్టిందనే ఆ అమ్మాయికి ఇమ్మీడియట్ గా ఉరిశిక్ష వేసింది. ఏది మన లా ఒక లవర్ని చంపింది, పెళ్లి కాని అబ్బాయి లవర్ని విషము ప్లాన్ చేసి పెట్టి చంపింది అని ఆమెకి ఇమ్మీడియట్గా ఉరిశిక్ష వేశారు. మొన్న 72 ముక్కలు నరికి కుక్కర్లో ఉడకబెట్టి ఆయన చేసిన ఆయనకి ఇంతవరకు ఏమీ లేదు. అంటే దీన్ని ఎలా చూడాలి అంటే మీరు జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే దీన్ని ఎలా మీరు ఓటింగ్ చేస్తారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఐ వాంట్ టు నో హౌ దిస్ లా ఇస్ వర్కింగ్. కరెక్ట్, ఇట్స్ వెరీ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు బోతారీకులు అమ్మాయికి వేశారు, నేను అక్కడ నేను ఏమనట్లా. ఇక్కడ ఎందుకు అంత అమ్మాయిల్ని అంతకుముందు మియాపూర్లో ఒక అమ్మాయిని చంపి ఆయన కూడా నరికి ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టాడు. మొన్న అయితే దౌర్భాగ్యుడు వాడు కసాయివాడు అసలు ఎలాంటి నరరూప రాక్షసుడా కాదా. ఈరోజు భార్య కానీ భర్త కానీ ఒక మాట్లాడాలంటే ఎవరితో బ్రతుకుతున్నామో తెలియని ఒక సందేహకరమైన రిలేషన్షిప్స్ అయితే స్టార్ట్ చేశారు. అంటే నిజంగా ఇలాంటి ఎపిసోడ్ చూసినప్పుడు మాత్రమే వస్తుందా లేదా, ఇట్ ఇస్ వెరీ స్కేర్డ్. మన చుట్టూ ఏ డేంజర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు సైకోనో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు తెలుగు సీరియల్స్ కానీ హిందీ సీరియల్స్ కానీ చూసినప్పుడు ఒక వైఫ్ ఉంటుంది, ఇట్లా అని చూడంగానే వెనక్కి ఇలా మీదేసేసి ఆవిడ క్రిమినల్ లా చూపిస్తుంటాడు. ప్రతి భర్త ఆ సీరియల్స్ చూసినప్పుడు ఒక రకమైన టెన్షనే కదండి. నా భార్య ఇలాగే ఎక్కడ వెళ్తుందా, నా భార్య అంటే వాడికి క్రియేట్ చేయడమే కదా. యు ఆర్ క్రియేటింగ్ స్టోరీస్, సో హీ మైట్ రీక్రియేట్ ఇన్ హిస్ లైఫ్. సో ఇలాంటి ప్రాబ్లమ్ సేమ్ అట్లా ఒకటి మీకు నానా పటేకర్ ఒక మూవీ ఉంది. ఆవిడ వైఫ్ బయటకు వెళ్తే నువ్వు ½ an hourలో రావాలి ఇక్కడ నుంచి, 1 hour ఎందుకు పట్టిందని ఆవిడను గుంజుకుని అవన్నీ సామాన్లు సేమ్ కొని ½ an hour పట్టింది, మిగతా ½ an hour ఎక్కడ పోయావు అని అడుగుతాడు ఒక మూవీలో చూసి. అలాంటిది సేమ్ ఒక హస్బెండ్ చేశాడంట. అదే ఎగ్జాక్ట్ రీక్రియేషన్. ఇప్పుడు మీకు ఇది సూక్ష్మదర్శి మూవీ చేసి వీడు 72 చేసి యాసిడ్ పోసి దాన్ని ఉడకబెట్టి దాన్ని కాల్చి దాన్ని బొగ్గులో కలిపాడు. సేమ్ అయితే సూక్ష్మదర్శి. వాట్ ఎగ్జాక్ట్లీ సమాజానికి ఏమి మీరు చూపించదలుచుకున్నారు, ఏం చూపించదలుచుకున్నారు? ఇది తప్పకుండా ఇది పరిశీలించవలసిన విషయం. కానీ రజిత గారు, మనకి కళ్ళ ముందు మన మధ్యన జనజీవన స్రవంతిలో ఉండే నార్మల్ వ్యక్తులే ఇలాగా ఫోన్ కాల్స్ రికార్డింగ్ మొదలుకొని ఏంటి మన పక్కనుండే గర్ల్ ఫ్రెండ్ అని ఒక ఇష్టపూరితమైన బంధంలోకి దిగిన వాళ్ళ వీడియోలు, అసభ్యకర వీడియోలు తీసుకుని అమ్ముతున్నారంటే ఇంకా వేర్ డు యు హావ్ ట్రస్ట్ అండి? అందుకే కదా నాన్నగారు చూడండి, లుక్ ఎట్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. వాట్ వి హియర్ ఇస్ ఆయన చాలా పెద్ద మనిషి వాళ్ళ ఊర్లో అండ్ ఒక చాలా గొప్ప ధర్మకర్త అని తెలిసి తండ్రికి తల్లికి ఎంత కడుపు శోకం అండి. ఇలాంటి ఒక అంటే బిడ్డ కొడుకు ఏదో అయిపోతే కాదండి, ఇలాంటి చర్యలు చూసినప్పుడు ఎజెండా ఏంటండి? మనీ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ. అదే మనీ అండ్ ఒక అంటే అసలు ఎక్కడ పైశాచికం, ఈగో సాటిస్ఫాక్షన్, వేర్ ఇట్ ఈస్ గోయింగ్. ఇప్పుడు ఈ ఒక 25% ఇలాంటి చూసి 75% వాళ్ళు భయంతో బ్రతకాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు ఎవరితో ఫోన్ మాట్లాడాలన్నా, రియల్ లవ్ ఉన్న వాళ్ళని నమ్మాలన్నా అసలు ట్రస్ట్ ని షేక్ చేస్తున్నారు కదా ఒక రిలేషన్స్. అందుకే లివింగ్ లోకి వెళ్తాం, ఇలాంటి దరిద్రాలు ఉన్నాయి అని మాట్లాడి ఒక రాంగ్ ఎగ్జాంపుల్స్ ని సెట్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు డైల్యూట్ చేస్తున్నారు రిలేషన్స్ ని. ఏముంది ఇప్పుడు మంచి చూపిస్తే తీసుకోరు, చెడు చూపించింది మాత్రం ఇమీడియట్ గా తీసుకొని దాన్ని గేస్ చేస్తారు. అయ్యో ఇలా జరుగుతుంది అందుకే ఇలా తయారయ్యారు, ఈ అమ్మాయి ఇలా ఉంది, అమ్మాయిలు చెత్త, అరే అమ్మాయిలు మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు. సో దే వోంట్ టేక్ దట్. సో 70% కూడా కన్సిడరేషన్. ఎప్పుడు మనం నెగిటివిటీ వైపు వెళ్ళడం అనేది కూడా మన ఆలోచన కూడా మేనిఫెస్ట్ చేస్తున్నాము, అట్రాక్ట్ చేస్తున్నాము లైఫ్ని మోర్ అండ్ మోర్. మీరు గమనిస్తే ఒక ఇండస్ట్రీలో ఒక లాస్ట్ 6 monthsలో గమనిస్తే అన్నివే సిరీస్ ఆఫ్ థింగ్స్, ఎఫ్ఐఆర్స్ బయటపడటము, గొంతెత్తుకొని లేడీస్ రోడ్డు మీద పడిపోవడము, ఇది ఒక హైప్ క్రియేట్ అవ్వడం,
ఎగ్జాక్ట్లీ ఇది మేనిఫెస్ట్ మీకు అనిపించట్లే లా ఆఫ్ అట్రాక్షన్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఒక ఎంటర్టైన్మెంట్ మసాలా టాపిక్స్ లాగా నేను నోరెత్తుకొని అరవడం తప్పనట్లే ఐ వాంట్ ఎవ్రీ మీడియా ఆల్సో టు షో మోర్ ఆఫ్ గుడ్ సైడ్ బట్ గుడ్ సైడ్ అంటే తప్పకుండా చూపించాలి బట్ దీన్ని ఏం చేయాలి చెప్పండి నేను అడిగేది వి డోంట్ వాంట్ అంటే ఇదన్నీ కల్చర్ వాల్యూస్ నుంచి వస్తాయి కదా కాదండి ఇప్పుడు అమ్మాయిలకి ఎలా చెప్తాం మీరు పడకండి తొందరగా మీరు ప్రేమ బంధంలో ఉన్నా కూడా ఎవరిని వీడియోలు తీసే పర్మిషన్ ఇవ్వకండి అని ఎలా చెప్తాం అదే అప్పుడు ఏమైంది నిజమైన వాళ్ళని కూడా మనము నమ్మకుండా ఉండాల్సి వస్తుంది అది ప్యూర్ లవ్ ఉండకుండా ఉండాల్సి వస్తుంది అందుకనే ఆచి తూచి అడిగేయటం కంటే ఇంకేటేం లేదు పెళ్లి కాకముందు మాత్రం పరిస్థితుల్లో మీకు డ్రగ్స్ స్పైక్ చేస్తున్నారా ఎందుకంటే ఈజీలీ అవైలబుల్ ఉన్నాయి ఆ తర్వాత మీరు ఒక్క అడుగు అంటే నైట్ పార్టీ హౌస్ పార్టీస్ అని పేరెంట్స్కి చెప్పకుండా కానీ లేకపోతే పేరెంట్స్కి ఇట్స్ కామన్ అనుకుంటే ప్రతి అమ్మాయిలు వెళ్ళిపోయి ఇట్లా అన్నోన్ అబ్బాయిలతోటి వీడి ఫ్రెండ్ అని వాళ్ళు తీసుకొస్తారు ఈమె ఫ్రెండ్ అని వాళ్ళు తీసుకొస్తారు ర్యాండమ్గా దేవిల్ ఆ రోజు ఏమవుతుందో నీకు తెలీదు ఒక్క తప్పటి అడుగు మీ జీవితాన్ని ఇదిగో ఇలా చేస్తుంది సో కాబట్టికే అండ్ మోర్ ఓవర్ అట్లా కాకుండా ఇన్నసెంట్ అమ్మాయిలు అండి కాలేజ్ అమ్మాయిలు కూడా ఈ ఫోన్లలో దట్ ఐ రిక్వెస్ట్ బంగారు తల్లులో మీ అమ్మ నాన్న మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు ఎవడో వెధవా నువ్వు అందంగా ఉన్నావా అనగానే నువ్వు పడిపోయి వాడి బేబీ బంగారం నువ్వు ఇట్లున్నావు నువ్వు నేను బతకలేను ఇలాంటి మాటలు వినంగానే ఇమ్మీడియట్ గా నువ్వు అంటే ఇట్లా చూపి అని అంటే చూపిస్తే ఇదిగో ఇలాంటి పెంట జరుగుతుంది కాబట్టి ఐ వాంట్ every girl to be aware because you are so precious. Yes, you are absolutely. so much precious. So కాబట్టి మీకు మీరు మాత్రమే మిమ్మల్ని కాపాడుకోగలుగుతారు మీరు ఆత్మస్థైర్యంగా కాన్ఫిడెంట్గా మీ కళ్ళల్లో మీరు చూసుకోవాలి అని అంటే ఇలాంటి పిచ్చి ఇలాంటి వేస్తారు గాలాలు వేసే వాటికి పడవద్దని చాలా వాల్యుబుల్ మెసేజ్ అండి తప్పకుండా ఈ డైలీ సీరియల్ లాగా సాగుతున్న ఈ విషయం మళ్ళీ తెరపైకి వచ్చింది కొత్త సీజన్ మొదలైంది ఎగ్జాక్ట్లీ ఆడియో లీక్ తోటి ప్లస్ ఈ హార్డ్ డిస్క్ దొరకడంతో వేచి చూద్దాం తప్పకుండా అప్రమత్తం చేయడానికి మాత్రమే అంటే చట్టం తన పని తాను చేసిపోతుంది కానీ సమాజం కూడా ప్రస్తుతం గమనిస్తోంది జరుగుతున్నాయి అమ్మాయిలకు అవేర్నెస్ అండి ఇది ఈ రోజు వీడియో మాత్రం బట్ రజిత గారు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పినందుకు ధన్యవాదాలు మీకు నమస్తే థాంక్యూ స్వప్న